హాయ్ అండి. వెల్కమ్ టు నక్షత్ర డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. ఫ్రైడే మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. ఇంకా మా పాపని పెద్ద పాపని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా నేను పూజ చేస్తున్నాను. టెంపుల్కి వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళాలి, టైం అయిపోతుందని నేను ఫస్ట్కి మా పాపకి చేయించేసాను స్నానము. నేను ఫస్ట్ మా పాపకు చేయించిన తర్వాతే నేను చేస్తాను, ఎందుకంటే నేను ఈజీగా రెడీ అవ్వచ్చు. అందుకని నేను పూజ చేస్తున్నాను అంటే ఖచ్చితంగా మా చిన్న పాప వచ్చేస్తుందండి. ఇంకా చిన్న పాపే కదా అని స్నానం చేయకపోయినా ఒక్కొక్కసారి రానిస్తాను లోపలికి, ఒక్కొక్కసారి స్నానం చేస్తుంది, సతాయించదు నన్ను. స్నానం చేసే లోపలికి వచ్చింది. నేను పూజ చేస్తుంటే చూస్తుంది ఎలా చేయాలి, మా అమ్మ ఏం చేస్తుంది అని. కానీ చూసినా కానీ తన ప్రాసెస్ అంతా బాగా గుర్తుపెట్టుకుంటుంది. కాళ్ళు ఇంకా టెంపుల్కి వచ్చేసాము. మాకు బాగా నచ్చింది ఈ టెంపుల్. ఇది మాకు దగ్గరలోనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. కానీ తొందరగా వచ్చేయాలి కదా, మా చిన్నబాబు నడవదని స్కూటీలో వస్తాము. బాగుంటుంది అట్మాస్ఫియర్. ఈ గుడిలో వస్తేనే ప్రశాంతంగా అనిపిస్తుంది. మా ఊర్లో వీరభద్రస్వామి గుడి ఉండేది, ఇలాగే ఉండేది. నాకు అది చూస్తేనే అది గుర్తొస్తుంది. మేబీ అందుకేనేమో మా ఊర్లో ఉండే టెంపుల్కి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా వచ్చిన తర్వాత ప్రదర్శనలు చేస్తున్నాము. ఫస్ట్ నేను వీడియో తీసుకుంటున్నాను, మా ఆయన వెళ్ళిపోయాడు ఫాస్ట్గా. ఇంకా అక్కడ ఉంది చూసారా ప్లేస్, మేము అక్కడే కూర్చొని దీపాలు, రాహుకాల దీపాలు వెలిగించే వాళ్ళము అక్కడే కూర్చొని. మా ఫేవరెట్ ప్లేస్ అనమాట అది. ఇక్కడ ఇది ఉంది కదా, మేము పెట్టిన దీపాలు కొద్దిసేపు అయిన తర్వాత అక్కడ పెట్టేస్తామన్నమాట. ఇంకా చాలామంది వచ్చారు. మార్నింగే మేము వెళ్ళింది, మార్నింగే వెళ్ళాము. అయినా కానీ మార్నింగ్ అయినా చాలామంది వచ్చారు గుడికి. ఇంకా జాబ్కి వెళ్ళే వాళ్ళంట, ఇట్లా చాలామంది వస్తారు. మార్నింగ్ ఎక్కువ ఉంటారు. పాప వాళ్ళ డాడీ కోసం ఎదుగుతుంది ఎక్కడ అని. మేమేమో ముందు వెళ్తున్నాము, వాళ్ళ నానేమో వెనకలు వస్తున్నారు. దరిదాపులు ఎక్కడా కనిపించట్లేదు. మేము ఈ సైడ్ ఉంటే ఆయన ఆ సైడ్ ఉన్నట్టున్నారు. ఇంకా వెతికాడు. నేను కొంచెం వీడియో తీసుకుంటే అలాగే నిలబడేసరికి మా ఆయన చుట్టుకొని వచ్చేసారు. ఇంకా పరిగెత్తింది వాళ్ళ నాన్న దగ్గరికి. మా పెద్ద పాపకి బయటికి రావడం అంటే ఇష్టం బాగా. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటుంది, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళరంటుంది. అమ్మాయి మార్నింగ్ 7:40కే ఉంటుంది స్కూలు. పాపం అన్నీ మిస్ అయిపోతుంది. మేము గుడికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇంటికి వచ్చిన తర్వాత మా డ్రెస్సెస్ చూసి, మా అవతారం చూసి గుర్తుపట్టేస్తుంది, మీరు నన్ను వదిలేసి వెళ్ళారు ఎక్కడికో అని.
గుడి నుంచి వచ్చాము ఇప్పుడే. ఇంకా టిఫిన్ చేసుకొని తినాలి. టైం ఏమో 10:30 అవుతుంది. మార్నింగ్ ఎప్పుడో పెట్టాను దీపాలు. మేము గుడి నుంచి వచ్చి చాలాసేపు అయింది. ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. ఇంకా నేను టిఫిన్ చేస్తున్నాను. మా ఫేవరెట్ టిఫిన్ అనమాట పూరి. కానీ ఎక్కువ తినకూడదు కదా ఆయిల్ ఫుడ్. అందుకని ఎప్పుడో ఒకసారి చేస్తాను, రెగ్యులర్గా చేయను. ఇంకా పూరి అంటే తొందరగా అయిపోతుంది, బాగుంటుంది టేస్ట్. కొంచెం ఎప్పుడు హెల్తీనే తినాలంటే కుదరదు కదా, ఎప్పుడో ఒకసారి ఇట్లా కూడా తినాలి. ఎక్కువ తినం కాబట్టి పర్వాలేదు, అది కూడా ఒకసారి కాబట్టి. పూరి చేయడం కన్నా ఆ పూరి పొంగినప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగా అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది కూడా. ఇంకా తినేటప్పుడు ఏదో ఒకటి మూవీ కానీ వెబ్ సిరీస్ కానీ చూడడం అలవాటు కదా. ఇంకా ఈరోజు డెవిల్ పెట్టుకున్నాము, డెవిల్ చూస్తూ తినేసాము. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే కంటిన్యూ చేసాము అలాగే. ఇంకా మా పాప చూసారా, తనకి నిద్ర వస్తుంది అయినా కానీ ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంది. దానికి ఏం అర్థం అవుతుందో నాకు తెలియదు. కొంచెం ఏం నిద్రపోతుంది అనుకున్నాను, సీరియస్గా చూస్తుంది సినిమా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ మై నక్షిత డైలీ వ్లాగ్స్. ఈరోజు మా అమ్మ ఏమో బిజీగా ఉంది అనుకున్నారా, చూపిస్తారా అండి ఏం చేస్తుందో. నక్షిత చూడండి అద్దంగా. నక్షిత చూడు, నక్షిత చూడు, ఇది చూడు. ఆయిల్ రెడీగా ఉంది, పిండి రెడీగా ఉందా. కొంచెం తీసుకోండి, మీకు ఎక్కువ రావాలంటే మీకు ఎంత వస్తే అంత తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం చెప్పిస్తుంది, ఇప్పుడు నక్షత్రకి ఇంకా ముందు రోజు కడిగినవే అండి పాత్రలన్నీ. ఇంకా నేను మార్నింగ్ కడగలేదు, గుడికి వెళ్ళాలి కదా అని. ఇంకా మధ్యాహ్నం కూడా కడగలేదు. ఇంకా ఒకటేసారి అవి చక్లాలు అంటారు కదా చుట్టలు, అవి చేసిన తర్వాత ఇంకా అన్నీ ఒకటేసారి కడిగేద్దాంలే అని కడిగేస్తున్నాను. ఒక పక్క పాలు పెట్టాను పిల్లలకి, సాయంత్రం అండి ఇది. ఒక పక్క అవి పెట్టి పాలు కాగేలోపు నేను ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంట్లో చెత్త తోసేసి సింక్ ఖాళీగా ఉండి కిచెన్ నీట్గా ఉంటేనా ఇంకా ఏం పర్వాలేదు అనిపిస్తుంది. అవి అట్లే ఉన్నాయంటే నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా అవన్నీ గబగబా క్లీన్ చేసేసాను. అన్నీ అయిపోయిన తర్వాత నాకు ఇంకా ముఖ్యమైన పని ఉంది, మా చిన్న బాబుకి అన్నం పెట్టడము. ఆ పిల్ల మధ్యాహ్నం కూడా తినలేదు. మార్నింగ్ గుడికి వెళ్ళేటప్పుడు టిఫిన్ తినింది, ఒక పూరి తినింది అంతే. దానికి తినిపించాలి. ఇంకా అది ఇప్పుడే వద్దు పాలు తాగాను కదా అంటుంది. ఇంకా తినలేదు కదా మధ్యాహ్నం అని నేను ఇంకా 7:30కే పెట్టేశాను. తనకి పెరుగన్నం తింటా అనింది. సరే అని పెరుగన్నమే పెట్టాను. దానికి ఈ మధ్య ఫీవర్ వచ్చి లిప్స్ అన్నీ డ్రై అయిపోయినాయి, అందుకని పెరుగన్నం పెట్టాను. ఇంకా మా పెద్ద పాప నేను కూడా పెరుగన్నమే తినేస్తా అని చెప్పింది. పని అయిపోయింది కదా అని మా పిల్లలు టీవీ చూస్తుంటే నేను కూడా కూర్చున్నాను. మా పెద్ద పాప తెలుగు స్టోరీస్ ఇలాంటివి పెడుతుంది, నాకు కూడా బాగా ఇష్టం చూడాలంటే. మా చిన్న పాపకి మా పెద్ద పాప బుక్లో ఒక పేజీ చినిగిపోయింది, ఓల్డ్ బుక్. అది తీసుకొని కలర్ వేస్తూ ఉంది. అమ్మాయికి ఏది చెప్పకపోయినా కానీ తెలుస్తుంది ఎలా చేయాలని, నీట్గా చేస్తుంది కూడా. ఇంకంతే అండి వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.